మొత్తానికి భారత్ న్యాయ్ జోడో యాత్ర ప్రారంభమైంది. మణిపూర్ నుంచి ప్రారంభించినటువంటి కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ పాదయాత్ర దాదాపు 67 రోజుల పాటు కొనసాగబోతా ఉంది. 6700 పైచిలుకు కిలోమీటర్లు నడవబోతా ఉన్నారు. దాదాపు 100 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగబోతా ఉంది. ముంబైలో మార్చి నెలలో ముగియబోతా ఉంది. ఇది భారత్ న్యాయ్ జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశం. నిన్న భారత్ జోడో యాత్ర ప్రారంభ సందర్భంలో రాహుల్ గాంధీ అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒకానొక రకంలో బీజేపీని ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్గా ఉన్నాయి. ఇక మరోవైపు రామ మందిరము సంక్రాంతి ఆ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ బిజీగా ఉంది. మోడీ బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఓవైపు భారత్ జోడో యాత్ర ద్వారా కులగణన చేపడతాం ఈ దేశంలో అనేటువంటి నినాదాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకుంటూ న్యాయమైన హక్కు దొరికే వరకు పోరాడతామనేటువంటి నినాదాన్ని ఇస్తూ పోతా ఉన్నారు. ఇంకోవైపేమో కులగణన మాట అటు పెడితే రామాలయము ధర్మము అనేటువంటి పదంలోకి బీజేపీ పోతా ఉంది. కులగణన వర్సెస్ హిందూ ధర్మం అనేటువంటి ఒక ప్రాతిపదిక నడుస్తూ ఉంది. సరే, దాని గురించి ఇంకా విశ్లేషించుకుందాం, మాట్లాడుకుందాం. వేటి వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి చూసుకుందాం. సో రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి కులగణన నినాదం కానీ, ఇక్కడ నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ఇప్పుడు రామాలయము అక్షింతలు వ్యవహారం ఇవన్నీ అంశాలు కానీ, ఇందులో ఏది బెటరు, ఏది ప్రజలకు ఎక్కడికి వస్తుంది, ఏది రాదు, దీని వెనకాల ఏముంది, ఇవన్నీ మాట్లాడుకుందాం ఓవైపు. ఇక ఇంకొక ప్రధానమైన అంశం ఇదే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశాలు, అంటే పార్లమెంటరీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించుకుంటా ఉంది. ఆ సమావేశాల్లో ఔరేక్ దక్కా టీఆర్ఎస్ పక్కా లాంటి నినాదాలు ఏం లేవు కానీ మోతాదుగా పలసగా అట్లా తనలాడాలి మనం అని చెప్పి క్యాడర్కు గుండె నిబ్బరం చేసే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది అది గడిచిన ముచ్చట. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనేటువంటి పదాలు వేరుపడ్డాయి ఆల్రెడీ. ఇక దీనికి సంబంధం లేదు. కేసీఆర్ నిన్న ఎరువుల షాప్ ఆయనకు ఫోన్ చేసి విత్తనాలు ఏమన్నా ఉన్నాయో ఆ ఎరువులు అన్ని పంపు వ్యవసాయం చేసుకుంటా తొంటి చక్కగా అయిందని చెప్పి బాపిరెడ్డికి చెప్పిండట ఒంటి మామిడి కాడ. ఇక ఆయన ఎరువులు విత్తనాల మీద ఉన్నాడు. ఇక ఈ వ్యవసాయదారుడు వ్యవసాయం మొదలు పెట్టబోతా ఉండట. ఇక సరే, ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం. ఇక ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు అన్ని పేపర్లకు దాదాపుగా సెలవు ఉంటుంది. ఒక శనార్థి తెలంగాణ మాత్రం యథావిధిగా రేపు దిశ కూడా వస్తాయి.